డీటెయిల్స్ చూస్తే అమరావతిలో పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలపై ఏపీ ముఖ్యమంత్రి 8వ శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ప్రస్తుతం ఆ లైవ్ చూద్దాం. ఏ విధంగా చేయాలో ఫైనాన్షియల్ ప్లాన్స్ అని కూడా తయారు చేశాం. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అండ్ స్టేట్ లెవెల్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ కూడా పెట్టాం. అందుకని అన్ని మున్సిపాలిటీల్లో గ్రీనరీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. దీనిపైన కూడా మనం ముందుకు పోతున్నాం. ఇంకొక పక్క 4 సంవత్సరాల్లో నేను చెప్పినట్టు ఈ డబ్బులన్నీ డిఫరెంట్ సోర్సెస్లో JNNURM, అమృత్, స్మార్ట్ సిటీస్, 14th ఫైనాన్స్ కమిషన్, స్వచ్ఛ భారత్, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ గ్రాంట్ అండ్ SCC సబ్ ప్లాన్, ST సబ్ ప్లాన్, SFC, SWM, స్టేట్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఇవన్నీ కూడా కలిపి అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ వరల్డ్ బ్యాంక్, ADB, AIBP ఇవన్నీ కూడా తీసుకొచ్చాం. అందుకనే ఈరోజు మనం చూసినప్పుడు దగ్గర 72,707 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. ఈరోజు డ్రింకింగ్ వాటర్ చాలా పెద్ద ఎత్తున వెళ్తున్నారు. ఇప్పటికి 1718 MLD ఇప్పటికి తీసుకొచ్చారు. ఇంకొక 848 MLD యాడ్ చేసే పరిస్థితిలో ఉన్నారు డిఫరెంట్ సోర్సెస్ ద్వారా. 102 మున్సిపాలిటీలకు ఎవ్రీడే వాటర్ ఇవ్వగలుగుతున్నాం. ఒకప్పుడు నీళ్ళైతే 2 days, 1 week, ఈవెన్ మదనపల్లి లాంటి మున్సిపాలిటీస్కి 1 week ఒకసారి ఇచ్చాం, 10 daysకి ఒకసారి ఇచ్చాం. బాగా ఇంప్రూవ్ చేశాం. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కూడా మీరు చూస్తే 15,300 కిలోమీటర్లు ఇప్పటికుంటే దాన్ని ఇంకొక 7,500 కిలోమీటర్లు యాడ్ చేసి ఎవ్రీ నూక్ అండ్ కార్నర్, ఎవ్రీ హోమ్ ట్యాప్ ద్వారా వాటర్ ఇవ్వాలని చెప్పి ముందుకు పోతున్నాం. ఇంకొక పక్క సేవరేజ్ అండ్ సెప్టేజ్ మేనేజ్మెంట్ మీరు చూస్తే 1814 MLD కావాల్సిన STPలు తయారు ఉన్నాయి. ఇంకొక 422 యాడ్ చేస్తున్నాం. 819 MLD హ్యాండిల్ చేయడానికి ముందుకు పోతున్నాం. స్టామ్ వాటర్ డ్రైన్స్ కూడా 23,508 కిలోమీటర్లు ఇప్పుడు ఉంది. ఇంకొక 36,770 కిలోమీటర్లు కావాలి. దీనికి కూడా ఫండ్స్ అన్ని పెట్టి ముందుకు పోయే పరిస్థితి తీసుకొచ్చాం. శానిటేషన్ అయితే ఎవ్రీ హోమ్ యాజ్ ఆన్ టుడే టాయిలెటే కాకుండా కమ్యూనిటీ టాయిలెట్ ఇవన్నీ పెట్టి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేక మెథడ్లు పెట్టి వేస్ట్ టు ఎనర్జీ, బయోగ్యాస్, కాంపోస్ట్, CNT వేస్ట్, బయో క్యాపింగ్, బయో మైనింగ్ అండ్ FST ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా తీసుకొని ఒకప్పుడు మీరు చూస్తే వేస్ట్ అయితే కుప్పలుగా కొన్ని ప్రదేశాల్లో అయితే కొన్ని వందల ఎకరాల పేరుకుపోయే పరిస్థితి. అవన్నీ కూడా బయో మైనింగ్ ద్వారా అవన్నీ కూడా క్లీన్ చేస్తున్నాం. గ్రీన్ కవర్ నేను చెప్పాను, చాలా పెద్ద ఎత్తున ముందుకు పోయాం. అర్బన్ హౌసింగ్ మీరు చూస్తే 10,15,000 ఇండ్లు కడుతున్నాం. గేటెడ్ కమ్యూనిటీ కంటే బెటర్ హౌసెస్ కడుతున్నాం. అన్ని మున్సిపాలిటీల్లో మీరు ఎప్పుడూ జరగని అభివృద్ధి. ఈ ఇండ్లు అయితే మామూలుగా కాకుండా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనమే క్రియేట్ చేసి ముందుకు పోతున్నాం. ఇట్ ఈస్ అకార్డింగ్ టు మీ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాపర్టీ అండ్ ఆల్సో అసెట్ ఆఫ్ ది ప్రాపర్టీ విల్ ఇంక్రీజ్ లైక్ ఎనీథింగ్ ఫర్ ది బెనిఫిషరీ. ఇది కాకుండా 6,38,000 LED బల్బులు మొత్తం కంప్లీట్ చేశారు. దీనివల్ల 700 కోట్ల రూపాయల ఎనర్జీ సేవ్ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు కొత్తగా లైట్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ విజయవాడకు ముందుకు పోతున్నాం. విశాఖపట్నం PP మోడ్లో లైట్ మెట్రో 8,300 కోట్లతో ముందుకు పోతున్నాం. మీన్ వైల్ BRTS విశాఖపట్నంలో ఎప్పుడో ప్రారంభమైన సరిగా రాకపోయింది. దీనిపైన ఎలక్ట్రికల్ వెహికల్స్ పెట్టి బస్సెస్ పెట్టి మాస్ ట్రాన్స్పోర్టేషన్ కోసం BRTS కూడా విశాఖపట్నంలో తొందరలోనే ఆపరేట్ చేస్తాం. ఇది కాకుండా DPR సెమీ హై స్పీడ్ సర్క్యులర్ ట్రైన్ విజయవాడ, తెనాలి, గుంటూరుకి 1920 స్టార్ట్ చేస్తారు. అదే మాదిరిగా ఆల్ మున్సిపాలిటీస్కి కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్స్ తయారు చేస్తున్నారు. 9 ప్రాధాన్యత క్రమంలో పెట్టుకున్నారు. ఇవి కూడా ఆపరేట్ చేస్తారు తొందరగా. ఇంకొక పక్కన కీ ప్రాజెక్ట్స్ మీరు చూస్తే విశాఖపట్నం రీసైకిల్డ్ వాటర్ ప్రాజెక్ట్ ఒకటి, ఏలూరు స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్, ఇంకొక పక్కన జక్కంపూడి ఎకనామిక్ టౌన్షిప్, విశాఖపట్నం IT సిటీ, స్టేట్ స్మార్ట్ సిటీస్ విజయవాడ, స్మార్ట్ రిలయబుల్ వాటర్ సప్లై ప్రాజెక్ట్,
అమరావతి డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ కూడా వెళ్ళాం. అమరావతి డిస్ట్రిక్ట్ కూలింగ్ ఇట్ ఈజ్ ఏ యూనిక్ ప్రాజెక్ట్. 30% కూలింగ్ అయ్యే ఖర్చు తగ్గుతుంది. ఇండివిజువల్ యూనిట్స్ కానీ చిన్న చిన్న యూనిట్స్ పెట్టుకోవడం కంటే దీనివల్ల 30% మనకు ఎనర్జీ సేవ్ అవుతుంది. ఇంకొక పక్కన అనేక రకాలైనటువంటి ఇనిషియేటివ్స్ తీసుకున్నారు టెక్నాలజీలో. ఒక పక్కన మీరు చూస్తే మొత్తం ఈఆర్పి సొల్యూషన్ ఇన్ ఆల్ మున్సిపాలిటీసే పెట్టారు. ఇంకొక పక్కన 100% సర్వీస్ అన్నీ దీని ద్వారా సర్వీస్ స్టాండర్డ్స్ పెట్టి ముందుకు పోతున్నారు. పర్చేస్ మొబైల్ యాప్స్ తయారు చేశారు. పురసేవ మొబైల్ యాప్, వర్క్స్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఆన్లైన్ బిల్డింగ్ లేఅవుట్ పర్మిషన్ ఇవన్నీ పెట్టారు. జిఐఎస్ బేస్ మ్యాప్స్ తయారు చేస్తున్నారు. డిజిటల్ డోర్ నెంబరింగ్ తయారు చేస్తున్నారు. జియో పోర్టల్, ఎస్డిఎస్ఎస్ కూడా వేరియస్ టెక్నాలజీస్ అన్నీ కూడా ఉపయోగించి ఎవ్రీ హోమ్ కనెక్ట్ చేసి బెటర్ సర్వీస్ ఇవ్వడానికి ముందుకు పోతున్నారు. కడాన్ డ్రోన్స్ కూడా ఎంగేజ్ చేస్తున్నారు. అన్ని మున్సిపాలిటీస్లో డ్రోన్స్ ఎంగేజ్ చేసి వాటర్ రిసోర్సెస్ కానీ, గ్రీన్ స్పేస్ మేనేజ్మెంట్ కానీ, హెల్త్ సర్వీస్ కానీ, క్లీనినెస్ కానీ, డ్రైనేజ్ మెయింటెనెన్స్ కానీ ఎప్పటికప్పుడు చేసి అనలిటిక్స్ తయారు చేసి యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నారు. ఇది కాకుండా ఇప్పటికీ ఐసీటీ అప్లికేషన్స్ ద్వారా రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్ ఫర్ ఎఫెక్టివ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ముందుకు పోయారు. కమాండ్ కంట్రోల్, కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ కూడా పెట్టారు. ఇవన్నీ కూడా మీరు చూస్తే అనేక విధాలుగా ఇవన్నీ చేసి పబ్లిక్ను కూడా పెద్ద ఎత్తున ఎంగేజ్ చేస్తున్నారు. కమ్యూనిటీ పార్టిసిపేషన్ కోసం వాలంటీర్ ఆర్గనైజేషన్స్ని, మెప్మాని వీళ్ళందరినీ కూడా బాగా ఎంగేజ్ చేశారు. అదే మరి మున్సిపాలిటీలో ఎడ్యుకేషన్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. దే హ్యావ్ డన్ వండర్ఫుల్ వర్క్ ఇన్ ఎడ్యుకేషన్. ఫౌండేషన్ కోర్సెస్ ఇన్ ఆల్ మున్సిపాలిటీలో పెట్టారు. 85.78 16-17 ఉంటే 90% పెరిగింది. ఇప్పుడు చాలా స్కూల్స్లో నో వేకెన్సీ బోర్డు పెట్టే పరిస్థితికి వచ్చారు. ప్రైవేట్ స్కూల్స్ నుంచి మున్సిపల్ స్కూల్స్కి ఇప్పుడు పెద్ద ఎత్తున పేద పిల్లలు వచ్చే పరిస్థితికి వచ్చారు. ప్రీ స్కూల్ అంగన్వాడీ కూడా చాలా బాగా చేశారు. ఎల్ఈడి టీవీలు పెట్టడం, అదే మరి స్టూడెంట్ ఫర్నిచర్, యూనిఫామ్స్, ప్లే ఎక్విప్మెంట్, ఒక విధంగా చెప్పాలంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ నర్సరీ కింద తయారు చేసే పరిస్థితికి వచ్చారు. అన్నా క్యాంటీన్స్ 300 పెట్టాం. ఇప్పటికే 154 ఫంక్షన్ చేస్తున్నాయి. 1.6 crore ప్లేట్స్ యాజ్ ఆన్ టుడే సర్వ్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకా మిగిలినటువంటి ప్లేసుల్లో కూడా టోటల్గా 368 వస్తాయి. ఎవ్రీ కాన్స్టిట్యున్సీకి మినిమం 1, పాపులేషన్ బట్టి అర్బన్ ఏరియాలో మిగిలినటన్నీ వస్తాయి. ఇంకో పక్కన హ్యాపీ సండే ఇనిషియేటివ్ బాగా చేశారు. పోస్టర్ ఫ్రీ చేశారు. వాల్ రైటింగ్స్ కూడా బ్యూటిఫుల్ వాల్ రైటింగ్స్, ఇన్స్పిరేషన్ ఇచ్చే విధంగా వాల్ రైటింగ్స్ కూడా పెట్టారు. అనేక విధాలుగా మీరు చూస్తే ఇప్పుడు 1-2 కాదు, నేను ఆ డీటెయిల్స్ అని మీకు ఇస్తాను. చాలా వాటిల్లో వీళ్ళు నెంబర్ 1 ఉన్నారు. అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే చాలా 9 స్టార్ రేటింగ్ కూడా పెట్టుకున్నారు. 9 స్టార్ రేటింగ్లో ఇప్పటికే టాయిలెట్ కానీ, ఎల్ఈడి బల్బు కానీ, గ్యాస్ కానీ 100% అచీవ్ చేశారు. డోర్ టు డోర్ కలెక్షన్ అవుట్ ఆఫ్ 15 మార్క్స్ 14.98 వచ్చాయి. వాటర్ సప్లై అవుట్ ఆఫ్ 15 9.79, స్టామ్ వాటర్ డ్రైన్ అవుట్ ఆఫ్ 10 7.78, పక్కా రోడ్స్ అవుట్ ఆఫ్ 10 8.16, livelihood out of 10 8.22, education out of 15 14.44. ఇది కాకుండా హెల్త్లో కూడా అవుట్ ఆఫ్ 15 14.35 వచ్చాయి. ఇది ఓవరాల్ రేటింగ్లో కూడా 3 అయితే విశాఖపట్నం అవుట్ ఆఫ్ 192, ఈస్ట్ గోదావరి అవుట్ ఆఫ్ 190.63, వెస్ట్ గోదావరి అవుట్ ఆఫ్ 100 89.90. కాబట్టి మిగిలిన జిల్లాలు కూడా కోపప్ అవుతున్నారు. 50% ఆఫ్ ది వార్డ్స్ కూడా 6 స్టార్ రేటింగ్ రీచ్ అయ్యారు. ఇది చాలా బాగా చేశారు, చాలా బాగా ముందుకు పోయారు. వే ఫార్వర్డ్లో కూడా నవ్ దే వాంట్ టు గో ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ది సిటీ, ఎకనామిక్ యాక్టివిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఒక ఎత్తు అయితే నెక్స్ట్ స్టేజ్లో
ఎకనామిక్ డెవలప్మెంట్ పోతున్నారు. అన్నీ ఈరోజు కట్టే అపెట్కో హౌసెస్ ఏవైతే ఉన్నాయో ఏపెటిట్కో మన ఎన్టీఆర్ ఐఏవై పిఎంఏవై ఎన్టీఆర్ నగర్ ఇందులో ఎకనామిక్ యాక్టివిటీ పెడుతున్నాం. ఇంకొక పక్కన అన్నీ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, నెక్స్ట్ ఫేజ్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 100%కి వెళ్తున్నాం. సైనేజెస్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో సైనేజెస్ కూడా పూర్తి చేస్తాం. ఇప్పుడు ఈ రెండు కానీ పూర్తయితే 100% ఫుల్ ప్రూఫ్గా ఇవన్నీ వచ్చే పరిస్థితి వస్తుంది. ఒక్క రూరల్ ఏరియాలోనే 92 అవార్డ్స్ వచ్చాయి. ఒక పక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 66 అవార్డ్స్ వచ్చాయి, స్వచ్ఛ అవార్డ్స్ వచ్చాయి, కొన్ని బయట అవార్డ్స్ వచ్చాయి. మొత్తం కలిసి 92 అవార్డ్స్ ఓన్లీ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీలకు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన మున్సిపాలిటీలో మీరు చూస్తే ఈ యొక్క మెప్మాని ఎంప్లాయ్మెంట్ జనరేషన్ 10,000 రూపాయలు ఆదాయం కోసం చేస్తే 14,43,000 ఉంటే ఈరోజు 12,95,830 మందికి 10,000 అండ్ అబోవ్ ఇన్కమ్ వస్తుంది. దిస్ ఇస్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆల్ అర్బన్ ఏరియాలో. 100% వీ వాంట్ టు రీచ్ 10,000 రూపీస్ ఇన్కమ్. రూరల్ ఏరియా కూడా చేస్తున్నాం. దిస్ ఈజ్ వన్ మోర్ పారామీటర్ ఇన్ స్టార్ రేటింగ్. ఇవి బ్రీఫ్గా మీకు ఒక ఐడియా కోసం. ఇది ఒక చరిత్ర. ఎప్పుడు కూడా గ్రామీణ ప్రాంతాలు చాలా అవస్థపడుతూ అర్బన్ ఏరియాలన్నీ ఎకనామిక్ యాక్టివిటీ కోసం వచ్చిన తర్వాత ఒక స్లమ్స్గా తయారైపోయేవి. ఎవరు పోయినా అర్బన్ స్లమ్లో నివసించే పరిస్థితి వచ్చింది. ఈరోజు బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ కోసం టోటల్గా రిఫార్మ్ చేస్తున్నాం. చాలా పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టాం. మిగిలిన డబ్బులు కూడా మనం ఖర్చు పెట్టి కానీ చేయగలిగితే ఆల్ మున్సిపాలిటీస్, ఆల్ పంచాయతీస్ బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బెస్ట్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ మనం ఇచ్చే పరిస్థితి వస్తుంది. బెటర్ లివింగ్ స్టాండర్డ్స్. సో దిస్ ఈజ్ వేర్ వీఆర్ నౌ. ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ బి కంప్లీట్ ఆన్ ద 2 years టైం. మీ డౌట్స్ ఏమంటే చెప్పండి దీని మీద. అదే మరిగా మేము దీని మీద కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కూడా తెప్పిస్తున్నాం. డ్రింకింగ్ వాటర్ దగ్గర నుంచి ఇప్పుడు లేటెస్ట్ చూస్తే డిసెంబర్లో 82% అన్నా క్యాంటీన్, పసుపు కుంకుమ అర్బన్ 83, హౌసింగ్ టిడ్కో 80, డ్రింకింగ్ వాటర్ అర్బన్ 68, క్లీనినెస్ సర్వేలో 76, స్ట్రీట్ లైట్స్లో 65. ఇట్లా ఎక్కడికక్కడ మొత్తం ఇది తెప్పిస్తున్నాం. స్వచ్ఛ ఆంధ్రాలో 66 రూరల్లో, సీసీ రోడ్ 61, స్ట్రీట్ లైట్స్ 61, ఇంకా అంగన్వాడీ బిల్డింగ్స్ 55, నరేగా డ్రౌట్ 48. దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవి కూడా ఎప్పటికప్పుడు అర్బన్ రూరల్ మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ తెప్పించి వీఆర్ స్ట్రీమ్లైనింగ్ టోటల్ అడ్మినిస్ట్రేషన్. చెప్పండి. మైక్. ఈ మధ్య కాలంలో లేటెస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఎంత నిధుల దుర్వినియోగం జరిగింది, ఎన్ని కేసులు మనం బుక్ చేశాము, ఎంత రికవరీ జరిగింది అన్న ఐడియా? అంటే ఎప్పటికప్పుడు మనం ట్రాన్స్పరెన్సీ ఒకటి తీసుకొచ్చాం. నరేగాతో అనుసంధానం చేశాం కాబట్టి ఎవ్రీథింగ్ ఆన్లైన్లోకి వచ్చాయి. అదే మరి ఎక్కడికక్కడ బోర్డులు రాయడం, ఇవన్నీ కూడా పబ్లిక్ నోటీసులో పెట్టడం, మనం కూడా కంటిన్యూగా పబ్లిక్ స్క్రూటినీకి పెట్టాం. ఇప్పుడు సిమెంట్ రోడ్ వేసాం, పబ్లిక్ స్క్రూటినీ, ఫామ్ పాండ్ తవ్వాం. ఇట్లా అనేక కార్యక్రమాలు మీరు చూస్తే ఏ కార్యక్రమాలు కూడా పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేయలేదు. దానివల్ల మంచి మీద వచ్చింది. రెండోది నిధుల దుర్వినియోగం చాలా వరకు తగ్గింది. ఐ కెన్ సే ఒకప్పుడు డబ్బులు ఖర్చు పెట్టారు, అసెట్ ఎక్కడ క్రియేట్ కాలేదు. ఈరోజు ఏ ఊరికి పోయినా అప్పుడు పెట్టిన డబ్బులే ఖర్చు పెట్టి బ్రహ్మాండమైన అసెట్స్ క్రియేట్ చేశాం.
మనం కొద్దిగా అడిషనల్గా మొబిలైజ్ చేసాం. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ది సిస్టమ్. ఒక రెస్పాన్సివ్ గవర్నెన్స్ ఉంటే ఏ విధంగా అసెట్స్ క్రియేషన్ అవుతుంది. సేమ్ నరేగా అంతకుముందు 8 years పనిచేసింది. నో అసెట్ వాజ్ క్రియేటెడ్, ఎక్కడ ఒక్క అసెట్ లేదు. అదే నరేగా ఈరోజు అసెట్స్ క్రియేట్ చేశాం. సేమ్ నరేగాలో అప్పుడు 40% మెటీరియల్ కాంపోనెంట్ ఉంది, 60% లేబర్ కాంపోనెంట్ ఉంది. ఆ 40% కూడా ఉపయోగించుకోలేకపోయారు. నేను అందుకే చెప్పింది మీకు, ఈరోజు 26,000 కోట్ల రూపాయలు 13 జిల్లాలకు 4 ఏళ్లలో ఖర్చు పెడితే, 4.5 సంవత్సరాలు ఖర్చు పెడితే, అదే కాంగ్రెస్ హయాంలో 16,000 కోట్లు 24 జిల్లాలకు ఖర్చు పెట్టారు. దట్ ఈస్ ది డిఫరెన్స్. నరేగాలో ఎక్కువ ఖర్చు చేసిన రాష్ట్రం ఎవరున్నారు సార్? ఏపీ కంటే ముందు ఎవరైనా ఉన్నారా? కేంద్రం నుంచి వెస్ట్ బెంగాల్ అంటే ఉన్నాయి, వాళ్ళు కూడా బాగానే ఖర్చు పెడుతున్నారు. ఒక వెస్ట్ బెంగాల్ మనం చేసిన దాంట్లో ఏంటంటే 3 years కంటిన్యూగా మీరు చూస్తే ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. మన సిస్టంలో ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ రెండు కూడా ఎక్కడికక్కడ తీసుకొచ్చాం. అందుకే ఇంకోటి పక్కన చూస్తే కంట్రీకే మనం ఒక మోడల్గా తయారు చేశాం. కన్వర్జెన్స్ అండ్ ఆల్సో అసెట్స్ క్రియేషన్. నోవేర్ నోబడీ హెస్ క్రియేటెడ్ దిస్ టైప్ ఆఫ్ అసెట్స్. మీరు విశాఖపట్నం వెళ్ళండి, విజయవాడకు రండి, యూ గో టు బెంగళూరు, యూ గో టు చెన్నై, యూ గో టు హైదరాబాద్, యూ ఫైండ్ ఎ డిఫరెన్స్. దేశంలో ఏ గ్రామానికైనా వెళ్ళండి, మన గ్రామాలకు వెళ్ళండి, యూ ఫైండ్ ఎ డిఫరెన్స్. we created a difference విలేజ్ దగ్గర నుంచి. ఇప్పుడు నేను చెప్పినట్టన్నీ అయితే వాట్ యూ విల్ ఎక్స్పెక్ట్ మోర్ దెన్ దిస్. టాయిలెట్స్ ఇచ్చాం, హౌసెస్ కడుతున్నాం, ఎల్ఈడి బల్బులు పెట్టాం, సిమెంట్ రోడ్ వేసాం, డ్రైనేజ్ వ్యవస్థ శ్రీకారం చుట్టాం. ఇంకొక పక్క ఎక్కడికక్కడ డ్రింకింగ్ వాటర్ ఇంటికి ఇస్తున్నాం. ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కూల్ బిల్డింగ్, పంచాయతీ బిల్డింగ్, అంగన్వాడీ బిల్డింగ్, ప్లే గ్రౌండ్, బరిల్ గ్రౌండ్, ఫార్మ్ పాండ్స్. We are able to create everything. That is not one village. Uniform ga throughout the state will see. Ingoti compost ఇది కూడా పెట్టి ఏదైతే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద ఎవ్రీ డే వీఆర్ కలెక్టింగ్ ఫ్రమ్ డోర్, ఎవ్రీ డోర్. అదే సమయంలో ఓబరైజేషన్లో అనిమల్ డంగ్ కూడా, పేడ కూడా తీసుకొచ్చి కాంపోస్ట్ కన్వర్ట్ చేసి ఒక యాప్ ద్వారా మీరు కొట్టంగానే మీ పొలాన్ని పంపిస్తున్నాం. హౌ మెనీ అవర్స్ హ్యూమన్ మ్యాన్ అవర్స్ ఆర్ సేవింగ్? క్రోర్స్. సెకండ్ యాంగిల్ క్లీనినెస్, హైజీనిక్ కండిషన్స్. విలేజ్ల్లో మొత్తం దెబ్బలుగా చెత్త చెదారం, ఎరువు, పేడ, పెంట అని ఏ విలేజ్ పోయినా ఒకప్పుడు మీరు పోతే ఫస్ట్ మీకు స్వాగతం ఇచ్చింది పేడ దెబ్బలు లేకపోతే పెంట కుప్పలు. టుడే ఆ సిచ్యువేషన్ లేదు. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ చేంజ్. ఒకప్పుడు నీళ్ల కోసం 4-5 కిలోమీటర్లు, 2-3 కిలోమీటర్లు వాకింగ్, వాటర్ స్కీములు పనిచేయకుండా అవస్థలు. టుడే ఆ ప్రాబ్లం లేదు. గ్రామాల్లో ఒకసారి ఊరికి పోవాలంటే బురద కానీ దుమ్ము కానీ, టుడే ఇట్ ఈస్ టోటలీ ఫ్రీ. సో యూ హ్యావ్ టు అనలైజ్ ఆల్ దీస్ థింగ్స్. వాట్ ఈస్ ది చేంజెస్ వీఆర్ ఏబుల్ టు బ్రాట్ విత్ ఇన్ 4 years టైం. ఈ ఫస్ట్ ఫేజ్ ఎప్పటికి సార్? ఈ 15,000 కోట్లతో డ్రింకింగ్ ప్రాజెక్ట్ చెప్తున్నారు కదా, అది ఎప్పటి వరకు? నో, రెండు కూడా 2 years విల్ కంప్లీట్ టోటలీ. మ్యాక్సిమం 2 years. ఒక 6 months గ్రేస్ పీరియడ్ ఇచ్చిన. 2 years వీఆర్ గోయింగ్ టు కంప్లీట్. వెరీ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ ఇన్ ది కంట్రీ. 16,000 కోట్ల రూపాయలతో 90% ఆఫ్ ది విలేజెస్ వీఆర్ గోయింగ్ టు గివ్ ట్యాప్డ్ వాటర్. అదే తెలంగాణలో 56,000 కోట్లు విత్ యాక్సిలరేషన్ ఎవ్రీథింగ్. పాపులేషన్ 40%. వాట్ యూ హ్యావ్ డన్? నేను వచ్చిన ఫస్ట్ డే నాకు ఒక ప్రపోజల్ పెట్టారు. చిత్తూరులో ఓన్లీ వెస్టర్న్ తాలూక్స్ ఆఫ్ చిత్తూరు 5,600 కోట్లు, 6,000 కోట్ల వాటర్ స్కీమ్ పెట్టారు. ఎక్కడి నుంచి తీసుకుపోవాలి? సోమశిల దగ్గర నుంచి. ఇప్పుడు వాట్ ఐ హ్యావ్ డన్? హంద్రీ నివా వచ్చింది. హంద్రీ నివా నీళ్లు ఎక్కడికక్కడ ట్యాప్ చేస్తున్న రిజర్వాయర్స్ ఉన్నాయి. అక్కడ అడవిపల్లని ఇలాంటివన్నీ ఉన్నాయి, అక్కడి నుంచి ట్యాప్ చేస్తున్నాం. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ లోకల్ రిసోర్సెస్ తీసుకొని ఆగ్మెంట్ చేసి అక్కడికి ఎటు నీళ్లు వస్తాయి, రిజర్వాయర్స్ ఉన్నాయి. ఇప్పుడు అనంతపూర్ ఉంది, జేడిపల్లి ఉంది, గొల్లపల్లి ఉంది, చెర్లోపల్లి ఉంది. వీఆర్ ట్యాపింగ్, పిఏబిఆర్ ఉంది, వీఆర్ ట్యాపింగ్ దేర్. కడప ఉంది, ఒక 6-7 రిజర్వాయర్లు ఉన్నాయి. గండికోట ఉంది, పక్కన చిత్రావతి ఉంది, పక్కనే మీరు చూస్తే మైలవరం ఉంది.
సో వీఆర్ ట్యాపింగ్ దేర్. అట్లా ఎక్కడికక్కడ లేకుండా అన్నీ కూడా మనం నేరుగా శ్రీశైలం నుంచో లేకపోతే నేరుగా సోమశిల నుంచి తీసేపోతే ఎంత అవుతుంది కాస్ట్? దట్ ఈస్ ది ఎఫిషియన్సీ లెవెల్ వీఆర్ ఏబుల్ టు బిల్డ్. 5,600 కోట్ల నుంచి అరౌండ్ 3,000 crores జిల్లా అంతా చేస్తున్నాం. హైయెస్ట్ కాస్ట్లీ ఏదైతే మ్యాక్సిమం విలేజెస్ ఎక్కువ ఉన్నాయి కూడా చిత్తూరు 3,000 కోట్లతో చేస్తున్నాం. అంత మునుపు ఓన్లీ 3 కాన్స్టిట్యున్సీకి 6,000 కోట్లు పెట్టారు. దీస్ ఏ పబ్లిక్ మనీ. ఉండే రిసోర్సెస్ ఆగ్మెంట్ చేసుకుని పర్పస్ సర్వ్ కావడానికి, క్వాలిటీ వాటర్ ఇవ్వడానికి వీఆర్ టేకింగ్ ఆల్ మెజర్స్, ఆల్ ప్రికాషన్స్. ప్రాధాన్యత క్రమంలో కూడా మీరు చూశారు. 1 కన్వర్జెన్స్, 2 ప్రియారిటీ. ప్రియారిటీ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇరిగేషన్ ప్రియారిటీ ఇచ్చాం. 62,000 కోట్లు ఖర్చు పెట్టాం. 63,000, 64,000 కోట్లు ఖర్చు పెట్టాం. దీంతో ఏమైంది? ఎక్కడెక్కడ రిజర్వాయర్స్ వచ్చాయి, ఎక్కడెక్కడ అష్యూర్డ్ వాటర్ వచ్చింది. ఎప్పుడైతే ఆ వాటర్ వచ్చిందో ఆ వాటర్ నుంచి డ్రింకింగ్ వాటర్ కనెక్ట్ చేస్తున్నాం. అర్బన్ ఏరియాలో కూడా ఒకప్పుడైతే చాలా ప్రపోజల్ తీసుకొచ్చారు, ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చారు. ఇప్పుడు లోకల్ రిసోర్స్ తీసుకుంటే కాస్ట్ సబ్స్టాన్షియల్గా తగ్గిపోయింది. దట్ ఈస్ వేర్ కన్వర్జెన్స్ అండ్ ఆల్సో ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్, రిసోర్స్ మేనేజ్మెంట్. ఎల్ఈడి బల్బ్స్ ఇస్ దట్. బోత్ అర్బన్ రూరల్లో ఒక్క పైసా ఖర్చు లేదు. వీఆర్ ఏబుల్ టు డూ సక్సెస్ఫుల్లీ. ఈరోజు మీరు చూస్తే అసెట్స్ క్రియేషన్లో వీఆర్ నెంబర్ 1 నరేగాలో. మనం 59.17 లక్షల అసెట్స్ క్రియేట్ చేశాం. అదే వెస్ట్ బెంగాల్ 2, సెకండ్ యూపీ 53 lakhs క్రియేట్ చేశారు. అంత పెద్ద రాష్ట్రంలో 53,000 చేస్తే మనం 59 లక్షలు చేశాం. 53 లక్షలు వాళ్ళవి, మన 59 లక్షలు. మనకంటే కనీసం 3 times ఎక్కువ. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిస్ సిస్టమ్. పర్సన్ మ్యాన్ డేస్ వీఆర్ నెంబర్ 2, వెస్ట్ బెంగాల్ నెంబర్ 1. ఇంకొక పక్కన డీబీటీలో వీఆర్ నెంబర్ 1. దాని తర్వాత తమిళనాడు నెంబర్ 2. ఇండివిజువల్ కేటగిరీ వర్క్స్లో వీఆర్ నెంబర్ 2, వెస్ట్ బెంగాల్ నెంబర్ 1. ఇన్ ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ మోర్ ఆర్ లెస్ వీఆర్ నెంబర్ 1. మెషిన్ అంత్యోదయాలు 130 పంచాయతీలు వస్తే నేషనల్ లెవెల్లో మనకు 36 వచ్చాయి. టాప్ 10లో 7 మనమే వచ్చాం అంత్యోదయాలు. దిస్ ఈజ్ వేర్ ఎక్కడైతే ఫోకస్ పెట్టామో అక్కడంతా కూడా వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీలో వస్తుందరికి వస్తాను. ఇప్పుడు ఇది అయిపోయింది వస్తాను, నేనే మాట్లాడతాను. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు కూడా రావాలి, 350 కోట్లు రావాలి. గతంలో మనం ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు ఇవ్వద్దు అన్నారు. అది కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇవ్వద్దు, ఇస్తే మేము మళ్ళీ రీఎంబర్స్ చేయమంటే ఒకప్పుడు మనమే డబ్బులు ఇచ్చి మళ్ళీ గవర్నమెంట్ వచ్చినప్పుడు తీసుకున్నాం. ఇప్పుడు ఇవ్వకూడదంటే దగ్గర 400 కోట్లు రావాలి. ఇప్పుడు మనకు 600 కోట్లు మెటీరియల్ కాంపోనెంట్ రావాలి. అక్కడ కూడా ఒక 1000 కోట్లు రావాలి. వీఆర్ ఫైటింగ్. ఇంక లెటర్ కూడా రాద్దాం అనుకోండి ఈరోజు రేపు. ఎవరైతే పేదవాడు ఉన్నాడో వాడు కూలికి వెళ్ళి నరేగా పని చేసుకునేటప్పుడు కనీసం కరువులో అది కూడా డబ్బులు ఇవ్వకపోతే ఎంత దుర్మార్గం అండి. ఇట్ ఈజ్ ఎ డిమాండ్ డ్రివన్ ప్రోగ్రామ్. ఇట్ ఇస్ నాట్ ఎ మెర్సీ బై ఎనీబడి. మనకు ఎలిజిబుల్ డేస్ 100 days ఇచ్చారు, మ్యాన్ అవర్స్. కరువు ఉంది 150 days. 150 days వీఆర్ ఎంటైటిల్డ్. 150 days ఎంత చేస్తే అందులో 40% మెటీరియల్ కాంపోనెంట్ ప్లస్. ఇంత మునుపు మనం ఒక 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం, అప్పుడు ఇస్తామన్నారు. అది కూడా ఇవ్వకుండా అడ్డం పెట్టారు. ఎంత 1,350 కోట్లు ఇంత మునుపు ఖర్చు పెడితే అది కూడా ఇవ్వకుండా పెట్టి పరిస్థితికి వచ్చారు. సో దిస్ ఆర్ ఆల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నిన్న కూడా చెప్పాను. అంటే ఈ విధంగా వల్ల సార్ ఆ అమౌంట్ రాకపోవడానికి కారణం
ఆ అమౌంట్ రాకపోవడానికి 1300 కోట్లు రీజన్ ఏం చెప్తున్నారు సార్? అంటే ఏమైనా రీజన్ ఇస్తామంటారు, మా దగ్గర డబ్బులు లేవు ఇస్తామంటారు. అప్పుడు ఆ రోజు పెట్టేదానికి అవకాశం పెట్టమందరూ పెట్టాం, ఇప్పుడు పోస్ట్ పోన్ చేస్తున్నారు. ఇప్పుడు పెట్టిన డబ్బులు ఇంకా ఇవ్వలేదు. ఈ ఇయర్ వల్ల ఒక 600 కోట్లు, లేబర్కి 400 కోట్లు ఇవ్వాలి. ఈ స్కీము ట్రాన్స్పరెంట్ గా ఉంది అని మీరు అంటున్నారు. కంపల్సరీ, ఇట్ ఈస్ ఎ మ్యాండేటరీ, నో ఆప్షన్. ఇట్ ఈస్ ఎ మ్యాండేటరీ and also it is according to act they have to provide funds. It is a demand driven program, not obligation. అదే మొన్న 1300 కోట్లు ఎగ్గొట్టారని చెప్తున్నారు, దాని మీద ఫైట్ చేస్తున్నాం, వదిలిపెట్టడం లేదు. అంటే మనం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తాం. అంటే వాళ్ళు ఇవ్వాలి, రియంబర్స్ చేయాలి. అదే కదా లాస్ట్ టైం చెప్పారు, ఇస్తా అన్నారు. 6 నెలలు అయింది, సంవత్సరం అయింది, ఇస్తా అన్నారు. ఇయర్ అయింది, ఇంకా ఇస్తామన్నారు. 1-2 years అయింది. ఇప్పుడు 1300 కోట్లు మనకు అప్పు ఉన్నారు. ఇస్తారా ఎగ్గొడతారా అది వేరే కథ. దే ఆర్ డ్యూ. సార్, ఈ సెలబ్రిటీస్ గ్రామాలని దత్తత తీసుకునే కార్యక్రమం స్టార్ట్ చేశారు. తర్వాత దీని మీద ఏది సెలబ్రిటీస్ గ్రామాలను కొన్ని దత్తత తీసుకుని డెవలప్మెంట్ మీద సంక్రాంతి టైంలో అదే కొద్దిగా వాళ్ళు వచ్చి చేయమని చెప్పాము. కొంతమంది చేస్తున్నారు, ఇప్పుడు కూడా కొంతమంది చేయడం లేదు, కొంతమంది పేరుకే తీసుకున్నారు. ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ కానీ మనం పెట్టే డబ్బులే కాకుండా ప్రైవేట్ వ్యక్తులు కూడా వచ్చి వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ రిసోర్సెస్, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వస్తే 2 విధాల అడ్వాంటేజ్. ఒకటి, దే ఆర్ బ్రింగింగ్ అడిషనల్ నాలెడ్జ్. రెండోది వాళ్ళ మేనేజ్మెంట్ స్కిల్స్. మూడోది వాళ్ళకొక సాటిస్ఫాక్షన్, గ్రామం బాగుపడుతుంది. ఇప్పుడు అల్టిమేట్గా ఇంకొక 2-3 సంవత్సరాలు అయిన తర్వాత మీరు చూస్తే విలేజ్లో ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. గ్రీనరీ కూడా బ్యూటిఫుల్ గ్రీనరీ తయారు చేస్తాం ఊర్లలో. వన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఏంటి, ఎకానమీ. దీనివల్ల టూరిజం కూడా విపరీతంగా డెవలప్ అవుతుంది. క్లీన్ విలేజ్ ఉండి విలేజ్ వాతావరణం ఉంటే చాలా మంది వస్తారు. ఇప్పటికే స్టూడెంట్సే బ్యాక్ టు విలేజ్ ZBNFకి వస్తున్నారు, వ్యవసాయానికి వస్తున్నారు. దట్ ఇస్ ఎ గుడ్ ట్రెండ్. నెక్స్ట్ ఫేస్లో టూరిజం చాలా మంది వస్తారు. విలేజ్ ఎక్స్పీరియన్స్లో ఒకటి గ్రీనరీ, ఒకటి ZBNF, ఒకటి లోకల్ రిక్రియేషన్ ప్లేసెస్. దీనికి మంచి ఇప్పుడు రూములు కూడా బాగా వస్తున్నాయి. ఊర్లలో విలేజెస్లో మంచి రూములు వస్తున్నాయి. మంచి కొంతమంది డెవలపర్స్ కూడా ఓయో ఉంది, దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. 5 రూములు 6 రూములు అట్లా. ఇంకొక ఆర్గనైజేషన్ ఉంటుంది, అది కూడా చాలా బాగా చేస్తున్నారు విలేజ్ లెవెల్లో. దీనివల్ల మీకు కమ్యూనికేషన్ ఉంది, విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ ఫుడ్ కానీ చాలా బ్యూటిఫుల్గా వస్తున్నాయి. ఫ్యూచర్ ఈజ్ ఫార్ విలేజ్ టూరిజం. మీరు చెప్పినట్టు ఇవన్నీ ఇంటిగ్రేట్ చేయగలిగితే నెక్స్ట్ ఎకనామిక్ యాక్టివిటీ. విలేజ్ టూరిజం ఈజ్ గోయింగ్ టు యాడ్ ఎకనామిక్ యాక్టివిటీ. అందులో ఊర్లో ఉండే కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉపయోగించుకోవడం, రెండోది అక్కడ ఉండే అసెట్స్ ఉపయోగించుకోవడం, అక్కడ ఉండే బ్యూటిఫుల్ ఏరియాస్ ఉన్నాయి. ఎకో టూరిజం కానీ ఇలాంటివి కూడా చాలా ఉన్నాయి. టెంపుల్ టూరిజం ఇవి కూడా ఉన్నాయి, ఫారెస్ట్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉపయోగించుకుంటే చాలా బాగా వస్తుంది. వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. సార్, మిషన్ అంత్యోదయలో టాప్ 10లో 7 మన స్టేట్లో వచ్చినాయి అన్నారు కదా. ఆ 7లో ఏదైనా పైలట్గా టూరిజం ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారా? రూరల్ టూరిజం వీఆర్ వర్కింగ్. ఇప్పుడు కొన్ని మాకు మొన్న కూడా చూస్తే తిరుపతి దగ్గర ఒక విలేజ్ టూరిజం పెట్టాం, చాలా బాగా వచ్చింది. టూరిజం డిపార్ట్మెంట్ ఈజ్ వర్కింగ్ విత్ దట్. నాట్ ఓన్లీ దట్ విలేజ్, దట్ సరౌండింగ్స్. ఒక క్రాఫ్ట్స్ విలేజ్, దే విల్ హ్యావ్ ఎక్స్పీరియన్స్. ఒక అగ్రికల్చర్, దే విల్ స్పెండ్ సమ్ టైమ్.